సీనియర్ అడ్వకేట్ గేదెల ఇందిరా ప్రసాద్ గారిని, మీ అసోసియేషన్ మీ ఎంతో సర్వీస్ చేసిన మీ మేడం గారిని, అలాగే మీ ప్రెసిడెంట్ గారు సురేష్ గారు, జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి రవికర్ణి గారిని కూడా మాతో పాటుగా మరి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ దేవుడు యొక్క ఆశీర్వచనాలే. కాబట్టి ఒకసారి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పూజించుకుంటూ కలుసుకుందామని అందరినీ కూడా ఆ కార్యక్రమంలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మన మొత్తం మెంబర్స్ అందరూ టీవింగ్ అయిపోయిన అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనందరి తరఫున కూడా జడ్జి గారికి మన ధన్యవాదాలు తెలియజేద్దాము. ఎందుకంటే మన సమస్యలను గుర్తించి మన కోసం సార్ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. మన సమస్యల్ని అంత తొందరగా ఎవరు గుర్తించరు. అలాగే ఇలాంటి మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రాదు. సార్ ఈ విషయంలో మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ముందు అందరూ థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆగస్టు 15 రోజున కనిపించాను కదా, గుర్తుందా? అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ వచ్చి 3 months అయింది. మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. అలాగే మొన్న జాబ్ మేళాలో కూడా మనం కొంతమంది కలుసుకున్నాము. మనం 4 క్యాంప్స్ కండక్ట్ చేసాము. వచ్చిన తర్వాత ఇలా మనమంటూ ఒక సమావేశంలో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. మీ అందరికీ తెలుసు, మన డిపార్ట్మెంట్ ద్వారా మీకు
ఏమి లబ్ధి పొందుతున్నారు అనేది అయినా ఒకసారి క్లుప్తంగా కొంతవరకు తెలియచేద్దాము. మన కోసం మన డిపార్ట్మెంట్ నుంచి హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మనం చదువుకునే పిల్లలకి ఎవరైనా సరే దానికి సంబంధించిన సమాచారం కావాలి అన్నప్పుడు మా డిపార్ట్మెంట్ని సంప్రదించండి. అలాగే మన డిపార్ట్మెంట్ నుంచి ల్యాప్టాప్స్, టచ్ ఫోన్స్, హియరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా మనం అందిస్తున్నాము. మీలో అర్హులైన వారందరూ కూడా ఆ పథకాలని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా గుర్తించి మన జిల్లాలో ఏవైతే బ్యాక్లాగ్లో ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా భర్తీ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఏ విధమైన ఉద్యోగాలు బ్యాక్లాగ్లో ఖాళీ లేకపోవడం వల్ల మనం ఏమి గుర్తించలేదు. వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ పడినట్లయితే కనుక మనం వెంటనే తెలియజేస్తాం. అలాగే జాబ్ మేళాస్ మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వారు ప్రతి నెల జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు. మీలో చాలామంది చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాబ్ మేళాస్కి అటెండ్ అవ్వండి. ఏదైనా ఉద్యోగం మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు, మీకు యాక్సెసిబిలిటీ మొబిలిటీ ఈజీగానే ఉంటుంది కదా, సో వాటిని ఉపయోగించుకోండి. పర్టికులర్గా మా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీకు కావాల్సిందల్లా బాగా స్పీడ్ టైపింగ్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆడపిల్లలు అనుకోండి దగ్గరలో చూసుకోవచ్చు, ఇక్కడే మనకి శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాస్. మీరు హైదరాబాద్ అలా కూడా వెళ్ళి మీరు మంచిగా ఉద్యోగాలు చేసి ఈ రోజున మీరే కాదు నార్మల్ పీపుల్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్తున్నా ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్స్ చేస్తూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. చిన్న విద్యా దీవెన వీటిల్లో మన వాళ్ళందరూ కూడా కవర్ అవుతున్నారు. సో అన్ని పథకాలకి కూడా మీరు కూడా అందరితో పాటు అర్హులే, మీకు కూడా అన్ని పథకాలు వర్తిస్తాయి. ఎవరికైనా ఏదైనా పథకాలు రానట్లయితే కనుక మీరు సచివాలయం ఓపెన్లోనే ఉన్నాయి కాబట్టి ముందర సదరంకి అప్లై చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా యూడిఐడి కార్డు కూడా అప్లై చేసుకోండి. యూడిఐడి కార్డు కూడా అందరికీ గుర్తింపు అనేది అవసరం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యామంటే దానికి ముఖ్య కారణం మీ మేడం మీ ప్రెసిడెంట్ గారు వచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ మాకు కావాలి, ఈ లీగల్ అవేర్నెస్ మాకు కావాలి, మాకు తెలియాలి, దీని గురించి మాకున్న హక్కుల గురించి మాకు తెలియాలి అని వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మీ మేడం గారికి ఒక్కసారి థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యింది దేనికోసం అంటే మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు కూడా కొన్ని చట్టాల ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. అందులో ఫస్ట్ చట్టం 1995లో రావడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఓన్లీ 7 రకాల ఎంప్లాయ్మెంట్ ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 7 రకాల వారిని గుర్తించడం జరిగింది. కానీ సబ్సిక్వెంట్గా యునైటెడ్ నేషన్స్ తాలూకా 2006 సంవత్సరంలో జరిగిన కన్వెన్షన్ ద్వారా ఆ కన్వెన్షన్లో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసి
అది 2007వ సంవత్సరంలో మన ఇండియా కూడా దాన్ని రాటిఫై చేస్తూ దాని ప్రకారం 2016వ సంవత్సరంలో ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. దీనికంటే ముందు 1995వ సంవత్సరంలో పాస్ చేసిన యాక్ట్ ఏంటంటే ఓన్లీ పీడబ్ల్యూడి యాక్ట్. ఈ పీడబ్ల్యూడి యాక్ట్ అంటే ఓన్లీ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్. సబ్సిక్వెంట్గా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కింద రూపాంతరం చెంది దానిలో 21 రకాల ఈ దివ్యాంగులైనటువంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే చాలా రకాల వాళ్ళని కూడా దానికి తీసుకురావడం జరిగింది. మెయిన్ అదొకటి. ఇంకా రెండోది ఏంటంటే 95 యాక్ట్ ప్రకారము ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ 3% ఉండేది, దాన్ని 4% తీసుకెళ్ళాలి. అలాగే రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ 14 సంవత్సరాల లోపు వరకే ఫ్రీ ఎడ్యుకేషన్. కానీ ఈ దివ్యాంగులకు వస్తే 6 నుంచి 18 సంవత్సరాల లోపు వరకు అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఈ యాక్ట్ ప్రకారం కల్పించబడ్డారు. ఇది గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా, ప్రైవేట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందులోని కూడా ఏదైతే 25% కోటా ఉందో అందులో మీకు కూడా సీట్లు ఇవ్వాలి. అలాగే ఈ యాక్ట్ ప్రకారం బెంచ్ మార్క్ కింద ఏంటంటే 40% అనేది డిజబిలిటీ అనే దాన్ని పెట్టడం జరిగింది. 40 నుంచి 40 అబవ్ ఉంటేనే దివ్యాంగుల కింద ఆ సర్టిఫికేట్ని రిజర్వేషన్ పొందడానికి వీలవుతుంది. బిలో 40% అంటే అది చట్టం ప్రకారం రిజర్వేషన్ పొందడానికి ఆ కేటగిరీలో ఎలిజిబిలిటీ కాదు. అది ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడము, ఈ టెస్టులు చేయించుకోవడానికి ప్రతి జిల్లాలో కూడా కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల ద్వారా మీరు ఆ సిట్టింగ్స్ ఎవ్రీ మంత్ ఆ కమిటీ సిట్టింగ్ వేయాలి. ఆ సిట్టింగ్లో మీ అప్లికేషన్ మనందరికీ ఈ న్యాయ అవగాహన సదస్సు నిర్వహణలో కానీ, సహాయం చేయడంలో కానీ ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఎంతో గొప్పది. ముఖ్యంగా చట్టాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి న్యాయమూర్తి సమక్షంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మన అదృష్టం. అలాగనే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్య అతిథులు కవితా మేడం గారు మీ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి అధికారిని గారికి, అలాగనే డిఫెన్స్ కౌన్సిల్ అభిష్ నాయుడు గారికి, సీనియర్ న్యాయవాది మా గురువు ఇంద్రాప్రసాద్ గారికి, అలాగే మీ అధ్యక్షులకి సురేష్ గారికి, అలాగే నర్మజా గారికి, అలాగనే రవికిరణ్ గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంతకుముందు చాలా విషయాల్లో నేను కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని చట్టాల పట్ల మాకున్నటువంటి కనీస అవగాహన మేము ముందుంచడం జరిగింది. అయితే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా లైఫ్లో
ఇది గొప్ప విషయంగా కూడా నేను భావిస్తున్నాను. మీ అందరూ కూడా నా దృష్టిలో నాట్ ఏ డిజబిలిటీ పర్సన్స్, వీఆర్ గెయిన్డ్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ. ఎందుకంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా సరే వాటిని వినియోగించుకోవడం చేతకాక ఎన్నో అక్రమ మార్గాల్లో వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు భగవంతుడు కల్పించినటువంటి ఆ చిన్న లోపాలను కూడా సరిదిద్దుకొని ఎంతో ఓర్పు నేర్పుతో విద్యా ఉన్నతులను సాధించి మీరు ఈ సమాజానికి సేవ చేయాలని, అలాగే సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవించాలనే ఉద్దేశంతో మీరు ఒక సంఘంగా ఏర్పడి మీ యొక్క సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నందుకు మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ గ్రేట్ థింగ్, చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా సులువు, కానీ మనకి భగవంతుడు కల్పించినటువంటి లోపాలను అధిగమించి అందరితో సమానంగా ఈ యొక్క జీవనాన్ని సాగించడానికి కోసం ముందుకు పయనిస్తుండడం అనేది అది చాలా గొప్ప విషయం. అందుకు మీ అందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని, మంచి మంచి ఉద్యోగాలు కల్పించాలని, మంచి మంచి స్థాయిలో ఉండి మీ జీవితాన్ని ఆదర్శప్రాయంగా సమాజానికి ఉపకారం పడేలా, మీ కుటుంబాలకు కూడా మీ ద్వారా తలెత్తుకుని తిరిగేలా, వాళ్ళందరూ కూడా గర్వపడేలా మీరందరూ జీవించాలని, ఆ శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వేదిక పైన ఉన్న పెద్దలందరం కూడా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్టులో ఉన్నా రాకపోయినా మీ అందరూ ఖచ్చితంగా మోరల్ వాల్యూస్, సమాజం పట్ల మంచి విలువలతో కూడినటువంటి లక్షణాలు మాత్రం మీరు అలవర్చుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే ఈ సమాజానికి మనకంటే ఇంకా అల్పులు బలిగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనకంటే ఇంకా అవగాహన తక్కువ ఉండి ఇంకా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని కూడా మీ సంఘంలో పరిచి అవకాశం ఉంటే అవసరం ఉన్న వాళ్ళందరి సహాయం కూడా మీరు తీసుకొని ఎంత చేయండి. మేము ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016లో మనకి కోర్టులోకి వచ్చింది. అయితే ఈ చట్టం యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్ట్ ఏంటంటే మన గౌరవ న్యాయమూర్తిగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి యొక్క ఆ కన్వెన్షన్ ప్రకారం ఈ ప్రపంచానికి కొన్ని మార్గదర్శకాలు సూచించారు. దాన్ని మనం కూడా మన దేశం తరఫున అడాప్ట్ చేసి మన ప్రభుత్వాలు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ డిజబిలిటీ పర్సన్స్కి పూర్తి చేయూత సహకారం అందించడం కోసం చట్టపరమైన హక్కులు మీకు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టం ద్వారా కొన్ని హక్కులు మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ హక్కుల్ని మీరు కోర్టు ద్వారా కానీ లేదా లీగల్ ఫార్మ్స్ ద్వారా కానీ వివిధ రకాలైనటువంటి బిజినెస్ ఏమన్నా వాటి ద్వారా కానీ మీరు సాధించుకోవడానికి మీకు ఒక మార్గాన్ని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. అలాగే మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొక తోడు మీకు గతంలో ఇది లేదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒక గొప్ప సంస్థని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎవరికి ఏ రకమైనటువంటి ఇప్పుడు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల్లో కానీ లేదా మీ హక్కులలో కానీ ఎక్కడైనా లోపాలు నష్టాలు జరిగినప్పుడు మీకు చట్టం పైన అవగాహన లేకపోయినప్పటికీ కూడా మీరు ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కానీ ఇచ్చేసి సంప్రదిస్తే మీ హక్కుల పట్ల ఎలా మీకు రక్షణ కల్పించాలన్నది ఇక్కడ ఒక యంత్రాంగం ఉంది. ఇక్కడ న్యాయవాదులను కూడా ఉచితంగానే సమకూరుస్తారు. ఎటువంటి ఖర్చు మీకు అవసరం ఉండదు. ఉచితంగానే మీకు అన్ని రకాలైన న్యాయ సహాయం మీకు అందించబడుతుంది. కాబట్టి మీరందరూ ఈ సంస్థ యొక్క
అడ్రస్ మీ మదిలో ఉంచుకోండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ సంస్థ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకందరికీ ఏదో సమస్య ఎక్కడికి వెళ్ళాలనేది ముందు మనకు అవగాహన ఉండదు. మీకు రెండు ఉన్నాయి. ఒకటి మీకు సంఘం ఉంది, మీకు ప్రైమరీ అసిస్టెన్స్ ఇస్తుంది. సెకండ్ మీకోసం వెల్ఫేర్ అధికారులు ఒక శాఖ ఉంది, వాళ్ళు మీకు సెకండ్ అసిస్టెన్స్ ఇస్తారు. తర్వాత మీకు డిఎల్ఎస్సి ఫైనల్గా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క జనరల్ అసెంబ్లీ కొన్ని సూత్రాలని క్రోడీకరించడం జరిగింది మీకోసమే. ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాలని చెప్పిందంటే, ఈ డిజబిలిటీ, ఈ వైకల్యం అన్నది అది మీరు కోరుకునేది కాదు. దాంతో మీకు ప్రమేయం లేదు. ఈ భగవంతుడు కానీ లేదా ఈ సమాజం కానీ, ఎందుకంటే వైకల్యం అనేది ఒకే రకంగా వివిధ రకాల వైకల్యాలు ఉన్నాయి. అందులో ఈ డబ్బు అన్నది కూడా ఒకటి. అయితే ఏ రకమైన వైకల్యం అయినా సరే అది ఎవరు కూడా ఇన్వైట్ చేసేది కాదు, కోరుకునేది కాదు. భగవంతుడి యొక్క సైన్ లాంగ్వేజ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బదిరీలతో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా బదిరీల ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిఎల్ఎస్ఏ జడ్జి ఏడి డిజేబుల్ వెల్ఫేర్ జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కార్యక్రమంలో 80 మందికి పైగా బదిలీలు పాల్గొన్నారు. ప్రజల్లో సైన్ లాంగ్వేజ్ పట్ల అవగాహన కల్పించడం ద్వారా బదిలీలో సంభాషణకు వీలుగా ఉంటుందని, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 23వ తేదీన నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉంగటి సురేష్, ఎస్ రవికిరణ్, ఎన్ దివ్యశ్రీ, ఎస్